ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. నేను ఇప్పటి వరకు పాటల బాట ఎందును, వాక్యం చదువుట ఎందును ప్రతి కృష్ణ కూడా తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తుండగా ఆయన మరి చిన్న పిల్లలు సహాయం చూసుకున్నాక సహాయం చేసేమని చెప్పనంటే నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆరాధన సమస్త మహిమ గంధ ప్రభావాన్ని మీరు పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం చెప్పుకునే పాఠం ఏంటండి? గలతీ పత్రిక అండి. పోయిన వారం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆలోచించాం కదా. ఈ వారం గలతీ పత్రిక వివరణ అంటే నేపథ్యం. పత్రిక అంటే పత్రిక మొత్తం కాదండి, మనం అసలు ఆ పత్రిక కింద నిమిత్తం రాయబడింది ఏంటి అనేది మనం కొన్ని వారాలుగా ఆలోచిస్తున్నాం కదా. ఈ వారం మనం ఆలోచించే పత్రిక పేరు ఏంటంటే గలతీ పత్రిక వివరణ. అపొస్తలుడైన పౌలు గారు మొత్తం ఎన్ని పత్రికలు రాశారండి? ఆయన 14. ఇప్పుడు పత్రిక కూడా ఆయనే రాశాడు అనుకుంటే 14 పత్రికలు అండి. 14 పత్రికలు అపొస్తలుడైన పౌలు గారు రాసినట్టుగా మనం చూస్తున్నామండి. వాటిల్లో ఈ పత్రిక కూడా ఒకటి. ఏంటండి? మనం గలతీ పత్రిక అనమాట. అంటే మన పుస్తకాలన్నీ కూడా ఆలోచించుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మనం ఆలోచించే పుస్తకం గలతీ పత్రిక వివరణ అనేది మనం తెలుసుకున్నామండి. ఈ గలతీ అనేది ఒక పట్టణం అండి. పట్టణమేనా? కాదండి. కొరింథీ అనేది పట్టణము, రోమ్ అనేది కూడా పట్టణము. కానీ గలతీ అనేది పట్టణం కాదండి, ఇది ఒక ప్రాంతము. గలతీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరి పేరు కాదు కదా, ఒక స్టేట్ పేరు అనమాట. అలాగే గలతీ అనేది ఒక ప్రాంతం పేరు అనమాట. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఎలాగని అంటామో అలాగే ఈ గలతీ అనేది ఆ కొన్ని ప్రాంతాలను కలిపి గలతీ ప్రాంతం అన్నమాట. గలతీలకి ఈయన అపొస్తలుడైన పౌలు గారు ఒక పత్రిక రాయటం జరిగిందనమాట. దానినే మనం గలతీ పత్రిక అని మన బైబిల్లో చదువుకోండి. మొత్తం ఎన్ని అధ్యాయాలండి? దీంట్లో 6 అధ్యాయాలండి. గలతీ పత్రిక 6 అధ్యాయాలే, కానీ చాలా మ్యాటర్ అనేది ఉంటుందండి దీంట్లో. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్దామండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలో ఉన్న గలతీలో ఉన్న సంఘములు అంటే ఇది ఒక ప్రాంతం పేరు అనమాట. ఇది ప్రాంతం పేరు అని మనం తెలుసుకోవటానికి ఈ వచనం చదువుతున్నాం. చదవండి. ఏంటంటే గలతీలో ఉన్న సంఘాల, గలతీ ఆ ఏరియాలో చాలా సంఘాలు ఉన్నాయంట. ఆ సంఘాలకి ఈ అపొస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, మరి ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు ఆయన అంటే, ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఈయన పత్రిక రాయటం అనేది జరుగుతుంది సంఘాలకి. ఏ పత్రిక చూసినా సరే ఆ యొక్క సంఘాలు కొంచెం గలిబిలి కానీ ఇబ్బంది కానీ జరిగితేనే అపొస్తలుడైన పౌలు గారు పత్రికలు రాయటం జరుగుతుంది. అలాగే ఈ గలతీ పత్రిక కూడా అలాగే రాశాడు అన్నమాట. మరి ఈ యొక్క పత్రిక రాసింది ఎవరండి? ఇప్పుడే చెప్పుకున్నాం, అపొస్తలుడైన పౌలు గారు. ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? అసలు డౌటే లేదండి. ఈ పత్రిక రాసింది అపొస్తలుడైన పౌలు గారే అని మనకి బాగా తెలిసిన విషయమేనండి. ఇంకో విషయం ఏంటంటే, ఆయన మరి పత్రికలు ఎందుకు రాసి పంపిస్తున్నాడు? అప్పుడు ఆ రోజుల్లో వాట్సాప్ కానీ, ఫోన్లు కానీ, టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఏమైనా ఉందండి అప్పుడు? ఏదన్నా మ్యాటర్ చెప్పాలంటే ఎవరికన్నా ఉత్తరాలంటే ఎక్కడ దాకిందో. మా చిన్నప్పుడు కూడా మేము ఉత్తరాలు రాసే, ఎవరైనా చుట్టాలకు రాయాలని, కొల్లంపల్లి అయినా హైదరాబాద్ మా చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళకి మేము ఉత్తరాలే రాసేవాళ్ళం. చెప్పాలనుకున్నది చక్కగా ఆ వివరంగా
రాసి పంపించేవాళ్ళం. అలాగే పౌలు గారు కూడా అప్పట్లో మరి ఆయనకున్నటువంటి అవకాశం ఏంటంటే ఉత్తరాలు రాయటం. అది ఎవరికైనా ఒక మనిషికి చెప్పి పంపించాడు అనుకో, సపోజ్ ఉత్తరం రాయకుండా ఒక కవర్లాగా పంపించాడు అనుకుందాం గలతీ సంఘానికి లేకపోతే కొరింథీ సంఘానికి, వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల సగం విషయాలు మర్చిపోతారండి. అదే రాస్తే మర్చిపోవటం అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకంటే లిఖితపూర్వకంగా ఉంటుంది కాబట్టి అది ఎప్పటికైనా సరే అలాగే ఉండిపోద్ది. ఇప్పుడు ఆయన ఆ రోజున ఈ ఉత్తరాలు రాయకుండా ఉన్నట్టయితే పౌలు గారు మనకి ఈ పత్రికలన్నీ కూడా మనకి తెలిసేవి కదండి. అవి ఎవరికో ఒక మనిషికి చెప్పి పంపించాడు అనుకుందాం. సపోజ్ నేను చెప్పాలనుకుందాం 10 పాయింట్లు చెప్పాడు అనుకుందాం. సపోజ్ అక్కడికి వెళ్ళేవారికి ఈయన చెప్పి పంపించిన ఆయన అక్కడికి వెళ్ళేవారికి 5 పాయింట్లు మర్చిపోవచ్చు, 5 చెబుతాడు అక్కడికి వెళ్ళేవారు. అందుకని ఆయన అట్లా కాదని చెప్పేసి ఉత్తరాలు రాసేవాడు. మ్యాటర్ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా వాళ్ళకి ఏదైతే చెప్పాలనుకున్నాడు ఏంటో ఈయన మనసులో ఉన్నదంతా కూడా రాసి పంపించేవాడు అనమాట. అది మంచి పద్ధతి అండి. లిఖితపూర్వకంగా ఉండదు ఎప్పుడు కూడా మనం ఇప్పుడు అప్పుడెప్పుడో రాసిన ఆయన పత్రికలు ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇక్కడ చదువుకుంటున్నామంటే లిఖితపూర్వకంగా ఉంది కాబట్టి తెలివిగా ఆ యొక్క పని చేసేవాడు అన్నమాట. ఇక్కడ ఈ గలతీ పత్రిక అనేది మ్యాపు ఉంటుందండి. ఆ మ్యాప్లో చూస్తే ఎక్కడ ఉంది ఈ గలతీ ప్రాంతం అనేది తెలిసింది. కానీ చివరికి బైబిల్ చివరి ఉంటుంది చూడండి, ఇక్కడ ఆ లాస్ట్ మ్యాప్లో గలతీ ఏమైనా ఉందని చూడండి, కనిపిస్తుందా? సరే, ఇప్పుడు మనకు అందుబాటులో మ్యాప్ లేదు కాబట్టి మీకు తర్వాత వాట్సాప్లో పెడతాను. నేను స్క్రీన్ షాట్ తీసి అది ఆ ప్రాంతాలకు రాశాడనమాట పౌలు గారు. ఇప్పుడు గలతీ ఉంది కదా, మన బైబిల్లో చివరి ఉంటుంది కదా, ఆ పేజీలో ఉందండి గలతీ. ఆ ప్రాంతాలకి ఈ అపోజిట్ పౌలు గారు ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఒకరికనే కాదండి 4-5 సంఘాల దాకా ఉండే అక్కడ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఈయన ఈ యొక్క లెటర్ రాస్తున్నాడు. అంటే ఇవన్నీ మనం ఎందుకంటే తెలుసుకోవటం అవసరమేనంటారా? ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే చాలామంది తప్పిపోతున్నారంటే దేవునిలోంచి కారణం ఏంటో తెలుసా? బైబిల్ వాళ్ళకి అర్థం కాకపోవటం వల్లనే. ఎవరైతే బైబిల్ చదువుకొని బైబిల్ విని నేర్చుకొని ఉంటారో వాళ్ళ యొక్క జీవితాలు కూడా అంతే అర్థవంతంగా ఉంటాయి. బైబిల్ మనకి ఎంత అర్థమైతే అంత మన దేవుని పనులు చేయాలని మనకి మనసు వస్తుందండి. అది మనకి ఏం అర్థం కాదు. ఏదో వెళ్ళి ఒక ఆదివారం రోజున 1 గంట సేపు అట్టు కూర్చొని అయ్యగారు ఏదో చెప్పి విన్నదే వచ్చేసేసి మన పని మనం ఈ 6 రోజులు మన పనుల్లో పడిపోయాం అనుకోండి, బైబిల్ ఏమైనా అర్థమైందండి? అందుకనే బైబిల్ ఎవరైతే ఇంటి దగ్గర కూడా ఉండి ప్రతిరోజు బైబిల్ చదువుకుంటారో బైబిల్ ఎంత బాగా అర్థం అవుతుందో మన యొక్క జీవితాలు కూడా అంతే అర్థవంతంగా ఉంటాయి. అంత మన పాపం జోలికి వెళ్ళకుండా. ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు నాకు కూడా నేను ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటాను కదా, చదువుతూ ఉంటే అసలు ఎన్నో విషయాలు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఆల్రెడీ నేను 2 సార్లు చదివి 3 సార్లు చదువుతున్నా సరే ఇంకైనా కొత్తగానే అనిపిస్తుంది విషయాలు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఎక్కడో దాకేందుకు. పోయిన వారం మనం చెప్పుకున్న పాఠం ఏంటి చెప్పండి? పోయిన వారం 4 వారాల క్రితం చెప్పింది. చూసారా, క్లారిటీ లేదు. చూసారా అనుకుంటున్నారా? అదే మనం ప్రతిరోజు చదువుకుంటున్నాం అనుకోండి, మనకి ఈ బైబిల్ అనేది గుర్తుంటుంది. ఒక 6 నెలల క్రితం మనం ఏ పాఠం చెప్పుకున్నామో ఇవాళ రోజున అంటే మనకి గుర్తుంటుందా? 6 నెలలకి వెళ్తే గుర్తుండదండి. కానీ ఎప్పటికప్పుడు చదువుకుంటామంటే కొన్ని విషయాలన్నా మైండ్లో మనకి గుర్తుంటాయి అన్నమాట. అందుకనే ఎవరైతే బైబిల్ చదువుకుంటారో వాళ్ళ యొక్క జీవితాలు కూడా బాగుంటాయని దేవుని యొక్క మాటలు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎంత గ్రంథం ఎందుకు రాయించాడంటే మనకి తప్పిపోకుండా ఉండాలని, నా పిల్లలందరూ నా దగ్గరికి రావాలని చెప్పేసి ఈ యొక్క పుస్తకాలన్నీ కూడా రాయించడం జరిగిందనమాట. ఏదో ఒక పుస్తకం 2 పుస్తకాలు రాస్తే సరిపోదా అంటే సరిపోదని చెప్పుకోండి. 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకొని ఎంతో కొంత దాన్ని పాటించినట్టయితే మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
ఆ, గలతీయులు అంటే ఎవరు? గలతీయులు అని ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిలుస్తారంటే ఇది కొంచెం మనం క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం కాలంలో స్వీడన్, నెదర్లాండ్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళని మా ఈ యొక్క గలతీయులు అంటారు అన్నమాట. స్వీడన్, నెదర్లాండ్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళని, ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనం పిలిచే పేర్లు అనమాట. అప్పుడు గలతీయులు అనేవాడు అనమాట వీళ్ళు. ఒక విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఈ గల్తీలు అనేవాళ్ళు చాలా బాగా భక్తిగానే ఉండేవాళ్ళు. కానీ కొన్ని చెప్పుడు మాటలు వినటం వల్ల వాళ్ళు కూడా తప్పిపోయి పౌలు గారిని కూడా విమర్శించడం జరిగింది. గల్తీలు అనేవాళ్ళు మంచివాళ్ళు యాక్చువల్గా అయితే. గల్తీలు కూడా మంచివాళ్ళు, కానీ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అక్కడ గల్తీ సంఘాలు. అందుకనే నేను చెప్పాను కదా, పౌలు గారు ఏదైనా ఉత్తరం రాశాడంటే ఆ సంఘంలో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఆయన ఆ యొక్క పుస్తకం అనేది రాయటం జరుగుతుంది. అలాగే ఈ గల్తీలకు కూడా ఆయన ఈ పుస్తకం ఎందుకు రాశాడంటే అక్కడ ఒక ప్రాబ్లం రావటం జరిగింది. అందుకనే ఆ గల్తీలో ఉన్నవాళ్ళు ఈయన కొంతమంది ఫస్ట్లో బాగానే ప్రేమించారు, కానీ తర్వాత మళ్ళీ ఆయన వ్యతిరేకించడం జరిగింది. గల్తీలు అనగా లుకోనియా, ఫుగ్రియా ప్రాంతాల వారు అన్నమాట. పిసిదియా అని మనకి ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారు మీరు? బైబిల్ చదువుతారు, ఈ కనిపిస్తున్నాడు మనకి. పిసిదియా, లుకోనియా, ఫ్రుగ్రియా. కొత్త నిబంధనలు చదివేవాడికి ఇవన్నీ తగులుతాయి అనమాట. కొత్త నిబంధనలు ఉంటాయి అనమాట ఈ ప్రాంతాలు మనకి. ఇది పౌలు గారి ప్రయాణాలు 3 ప్రయాణాలు ఉన్నాయి చూసారా? ఆ 3 ప్రయాణాల్లో ఈ యొక్క నేను చెప్పిన ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పౌలు గారి ప్రయాణాల్లో 3 ప్రయాణాలు మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, వాటిలో ఈ యొక్క పేర్లు కనిపిస్తుంటాయి. వీటినే గలతీ సంఘాలు అంటారు. ఎందుకంటే మనం ఒక మ్యాటర్ కరెక్ట్ చెబుతున్నామంటే అది మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పటికీ ఉండిపోద్ది అనమాట. అందుకని మనం కరెక్ట్గా చెప్పాలి వాక్యం కూడా. ఇది ఎలా ఉంది ఏంటి అనేది కరెక్ట్గా చెప్పగలిగితేనే మనం తర్వాత వినేవాళ్ళు కూడా అంటే ఇంకో విషయం ఏంటంటే ఈ గలత పత్రిక అనేది అర్థం చేసుకోవటం అంత సులువైన విషయం కాదండి. ఈ పుస్తకాలన్నీ కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అంతకుముందు పాఠాలు మీకు చాలా ఈజీగా అర్థమైతే ఏమో, కానీ ఇప్పుడు నేను చెప్పి ఈ యొక్క పాఠాలు అయితే కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. మనం ప్రిపేర్ అవ్వడానికి కష్టమే, అర్థం చేసుకోవడానికి కష్టం కాదు. 1-2 సార్లు అంటే మనకే అర్థం అవుద్ది అనమాట. తర్వాత అయినా సరే మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మళ్ళీ వినాల్సి వచ్చింది అంటే ఇంకా బాగా అర్థమైంది అనమాట. పిసిదియాలో అంత్యోకయ ఉంది కదండి, ఇవన్నీ కూడా గలతీ ప్రాంతాలు అనమాట. లుకోనియాలో లుస్త్రా అనే, దెర్బే అని ఈ ప్రాంతాలు ఉన్నాయండి. లుకోనియాలో ఏముందండి? లుస్త్రా. ఈ పేరు విన్నారు ఎప్పుడన్నా మీరు? లుస్త్రా అనేది, లుస్త్రా, దెర్బే, అంత్యోకయ ఇవన్నీ కూడా ప్రాంతాలు. అక్కడ మన మ్యాప్లో తర్వాత చూడండి, మ్యాప్లో ఇవన్నీ కూడా కావాలని చూసుకుంటూ ఉంది. చూడండి లుస్త్రా ఏమైనా ఉందేమో చూడండి. దెర్బే కానీ లుస్త్రా కానీ, లుస్త్రా, ఇవన్నీ కూడా గలతీ సంఘాలు అంటారు. మీకు అవగాహన రావడానికి ఆ మ్యాప్లో మనం చూసుకుంటే ఏమైందంటే వీటన్నిటిని ఏమంటారంటే గలతీ ప్రాంతాలు అంటారు అనమాట. వాళ్ళకి రాశారనమాట. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళకి పత్రిక రాస్తున్నాడు. ఎందుకు రాయవలసి వచ్చింది ఏంటి అనేది మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. లుస్త్రలో ఉన్నప్పుడు పౌలు గారు అక్కడ ఒక బలహీనమైన పాదాలు కనవాడిని స్వస్థపరుస్తాడు. అప్పుడు ఇక పౌలు గారిని నువ్వు దేవుడు అని చెప్పేసి హైలైట్ చేస్తారు. హైలైట్ చేస్తే నేను దేవుని కాదు, నేను ఒక సేవకుని మాత్రమే, మనం అందరం కూడా ఆరాధించవలసింది దేవుని ఆరాధించాలి, జీవం గల దేవుని మనం ఆరాధించాలని చెప్పి ఆయన బట్టలు చెప్పుకుంటాడు చూసారా? ఆ లుస్త్రాలోనే జరిగిందనమాట. అంటే అతను స్వస్థపరిచే వరకు నువ్వే దేవుడు అన్నట్టుగా హైలైట్ చేస్తున్నారు అండి. కానీ ఆ స్వస్థత వరం ఇచ్చింది ఎవరండి? పౌలు గారికి. ఆయన అంతటికి ఆయనే వచ్చింది ఆ వరం. దేవుడు ఇస్తానే కదా శక్తి. అందుకని ఈయన్ని దేవుడిని చేస్తున్నారు. ఈయన్నే నువ్వే దేవతమని పూజించిపోతున్నారు. కాదు మేము దేవతలం కాదు, మేము మీకులాగా మనుషులమే. మా అందరికీ ఒక ఆయన ఉన్నాడు దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే శక్తివంతుడు అని పౌలు గారు చూసారా ఎక్కడ కని చేస్తున్నాడు?
నేను ఇక్కడ ఈ రోజున ఇక్కడ లుస్త్రలో ఉన్నాను, మళ్ళీ రేపొద్దున ఇక్కడ నేను ఉంటానా? కొంతకాలం ఉంటాను. తర్వాత మళ్ళీ వీళ్ళని బలపరిచేది ఎవరండి? దేవుడు బలపరుస్తాడు వీళ్ళని. అందుకనే మనం మన దగ్గరికి వచ్చే విశ్వాసాలని దేవునికి కనెక్ట్ చేయాలి. పౌలు గారు కూడా అదే చేస్తున్నట్టుగా ఉందిగా. నేను దేవుని కాదు అన్నాడు ఆయన. నేను దేవుని కాదు, ఆయన దేవుడు. ఆయనే మీకు మేలు చేశాడని చెప్పేసి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం కూడా ఎప్పుడైనా సరే మనం బాగా పొగిడి ఒక దేవుడిలాగా మనం చూస్తుంటే ఏం చేయాలంటే కాదండి అని దేవుడికి కనెక్ట్ చేసామనుకో, దేవుడు ఎప్పుడు కూడా మనమైతే మనం కొంతకాలం ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. కానీ దేవుడు యుగాల పాటు ఉంటాడు. మనం అంటే మన పరలోక రాజ్యం వెళ్తే అక్కడ కూడా మనం నిరంతరం ఉంటాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద ఉన్నాం కదా. భూమి మీద ఉండే వాళ్ళకి ఏదో ఒక రోజున చావు అనేది వచ్చిందా లేదా? అందుకని దేవుని కనెక్ట్ చేసామనుకో, వాళ్ళు చక్కగా దేవుని మాటలో గైకొని ఆయన ప్రకారంగా నడుస్తారు. మరి ఈ గలతీ ప్రాంతాల్లో ఒక ప్రాంతమే అక్కడ లుస్త్రా అనమాట. లుస్త్రా అనేది గలతీలో ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే గలతీ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఫస్ట్లో బాగానే ఉండారు, కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పౌలు గారి మీద తిరగబడ్డారండి. ఎందుకు తిరగబడ్డారు? ఫస్ట్ బాగానే ఉండారు, మళ్ళీ తర్వాత ఎందుకు తిరగబడ్డారు? ఎస్, ఫస్ట్ బాగానే ఉదయం మళ్ళీ ఒకే రోజున 2 వేరియేషన్ చూపించారండి. పొద్దున పూట నువ్వే దేవుడు అని ఊరేగించారు, సాయంత్రం కల్లా ఒక్క రోజులో నువ్వు దెయ్యానివి అన్నట్టుగా మాట్లాడి నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని మరి రివర్స్ అయ్యారా. అది ఒకే రోజులో జరిగింది. ఎందుకంటే ఈరోజు అక్కడ కొంతమంది యూదులు క్రైస్తవులుగా మారారంట. యూదులు క్రైస్తవులుగా మారి కరెక్ట్గా ఉండకుండా వాళ్ళు ఏం చేశారు, ఈ పౌలు గారు చెప్పేది కరెక్ట్ కాదు, ఈయన అపోస్తులుడు కాదు. ఇంకో విషయం ఏంటంటే ఈ 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, ఈ 12 మంది అపోస్తులు కూడా ఈయన పంపించలేదు, ఈయనే వచ్చి నేనే అపోస్తులని చెప్పుకుంటున్నాడు, అసలు ఈయన మాట మీరు వినాల్సిన అవసరం లేదని యూదులు క్రైస్తవులుగా మారారు. చూసావా, ఈ యూదులు క్రైస్తవులు అయిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఆ గలతీ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకి చెప్పుడు మాటలు చెప్పి చెడగొడుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? అంతమంది ఉన్న యూదులు క్రైస్తవులు అయ్యారు. వాళ్ళు ఏంటంటే సున్నతి చేయించుకోవాలి అని వీళ్ళు చెబుతున్నారా? ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి అనేది అప్పుడు చేయించుకోవాలి కదా. కానీ పౌలు గారు ఏమంటే యేసుక్రీస్తు వారు మనం నమ్ముకున్న తర్వాత మనకు సున్నతి అనేది అవసరం లేదు అని ఈయన చెబుతున్నాడు. కొత్తగా చెబుతుంటే వాళ్ళకేం అర్థం కావట్లేదు. అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారు అన్నమాట. ఈ యూదులైన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అండి? అంతకుముందు సున్నతి చేయించుకునేవాళ్ళు కదా. ఈ పౌలు గారు వచ్చే అవసరం లేదయ్యా, మనకి యేసుక్రీస్తు వారు మన నిమిత్తం శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇక ఇప్పుడు మనం సున్నతి పొందాల్సిన అవసరం లేదు, బాప్తిసం తీసుకుంటే సరిపోద్ది అని పౌలు గారు బోధ చేస్తుంటే అక్కడున్న ఈ యూదులైన వారు క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను చెడగొడుతున్నారు. ఇలా ఉసుగలిపి ఈయన మీద మళ్ళీ పోటాడేటట్టు చేశారు. నువ్వు అసలు అపోస్తుడు కాదు, ఆ 12 మందిలో నువ్వు లేవు, కనీసం వాళ్ళు కూడా 12 మందిలో నిన్ను ఏమైనా పంపించారంటే నిన్ను పంపించలేదు అంటే యేసుక్రీస్తు ఎవరే డైరెక్ట్గా ఈయన దర్శనం ద్వారా దమస్క మార్గంలో వెళ్తుంటే మనం చూసాం కదా. డైరెక్ట్గా యేసుక్రీస్తుల వారు ఈయన ఎన్నుకొని అపోస్తుడిగా ఎన్నుకొని సేవ చేయమన్నాడు. మరి ఈ విషయం మొత్తం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియక ఏంటంటే అపార్థం చేసుకుని చెప్పినా కానీ అర్థం చేసుకోవట్లేదు. మార్నింగ్ ఏమో హైలైట్ చేసి నువ్వే దేవతవా అన్నారు, సాయంత్రం కల్లా ఈ చెప్పుడు మాటలేని మళ్ళీ కొట్టడానికి మీదకి వచ్చారంట లుస్త్రలో. ఒకసారి కొట్టి కూడా అదే కాలుకి తాడు కట్టి ఊరు బయటికి ఈడ్చుకెళ్ళారని ఉంటాం. అది ఎక్కడ జరిగిందంటే లుస్త్రలోనే జరిగిందనమాట ఈ సందర్భం. అది గలతీకి అప్పుడు పౌలు గారికి ఉత్తరం వాళ్ళకి రాయటం జరుగుతుందన్నమాట. మరి ఎట్లా చేస్తే ఎట్లాగా మనం ధర్మశాస్త్రం ఇప్పుడు మనం పాటించాల్సిన అవసరం లేదు. అప్పటికి ధర్మశాస్త్రం కొట్టివేసి ఆయన క్రొత్త నిబంధన ఇస్తున్నాడు కదా యేసుక్రీస్తు వారు. వీడికేం అర్థం కావట్లే. యేసుక్రీస్తు రక్తంలో మన యొక్క పాపాలను కడుక్కుంటే సరిపోతుంది, బాప్తిసం చేసుకుంటే సరిపోతుంది, మారు మనసు నిమిత్తం మనము రక్షణలోనికి వస్తే సరిపోతుందని ఈయన వాక్యం చెబుతుంటే వాళ్ళు అక్కడ ఉండే యూదులు అపార్థం చేసుకొని ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, మనం సున్నతి చేసుకోవాలని ఇక్కడ పెద్ద వాగ్వాదం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ గలతీ పత్రిక మీరు చదువుతుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు విన్న తర్వాత మొత్తం ఎన్ని అధ్యాయాలనుకున్నామండి గలతీ పత్రికలో? 6 అధ్యాయాలండి.
మరి ఈ పత్రిక పౌలు గారు ఎక్కడి నుంచి రాశాడు అది కూడా తెలుసుకుందాం. ఈ పత్రిక సిరియాలోని అంతియోక నుంచి రాయటం జరిగింది. పౌలు గారు అంతియోక నుంచి ఈ గలతీ ప్రాంతానికి ఈ యొక్క పత్రికను రాసి పంపించడం జరిగింది అన్నమాట. మరి ఎప్పుడు రాశాడు టైం కూడా మనం తెలుసుకుని, ఇప్పుడు ఒక పత్రిక మనం ఆలోచిస్తున్నామంటే మళ్ళీ ఆలోచించడం, ఈ పత్రిక మళ్ళీ ఆలోచించడం కుదరదండి. ఎందుకంటే ఒక్కసారి మనం రౌండ్ తిరగడానికి ఎంత పడుతుంది? 66 వారాలు పడుతుంది. మళ్ళీ ఇంకో 66 వారాలు మనం చెప్పుకోగలుగుతామా? అందుకనే ఒకసారి చెప్పినప్పుడు మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం అనుకోండి, ఈ పత్రిక గురించి మనకి మళ్ళీ డౌట్లు లేకుండా సరిపోతుంది. ఈ యొక్క పత్రిక అనేది క్రీస్తు శకం 53 నుంచి 58 లోపల రాయబడిందండి. ఈ పత్రిక గలతీ పత్రిక ఎప్పుడు రాయబడిందండి? క్రీస్తు శకం 53 నుంచి 58 లోపల రాయబడినట్టుగా మనం చూస్తున్నామండి. ఇంకో విషయం అంటే ఈ పత్రిక దేని గురించి రాశాడు ఆయన? దేని గురించి రాశాడంటే సున్నతి గురించి రాయటం జరిగిందండి. సున్నతి మీరు గలతీ పత్రిక చదువుతూ ఉంటే ఎక్కువ ఈ టాపిక్కే వస్తూ ఉంటుంది. సున్నతి అనే విషయం మీద రాయటం జరిగింది. తర్కం అనేది జరిగిందండి, పెద్ద గొడవలాగా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క గలతీ పత్రిక అనేది పౌలు గారికి అక్కడ ఉన్న యూదులకి క్రైస్తవులకి వాగ్వాదంలాగే ఉంటుంది చదువుతూ ఉంటాయి. ఎందుకంటే అంతమంది ధర్మశాస్త్రాన్ని పాటించారు. ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు వచ్చి ప్రాణం పెట్టిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఇక ధర్మశాస్త్రంలో ఉన్న అదే అప్లై అవుతుందా? బాప్తిసం అనేది అప్లై అవుతుందా? చెప్పండి, మీరు చెప్పండి. తీసేసినట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది, కానీ పాపం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో జీవించి ఉండాలి కదా. అందుకనే పౌలు గారు ఈ యొక్క పత్రిక ఎందుకు రాశాడంటే దాని మీద డిస్కషన్ చేస్తున్నాడు. డిస్కషన్ చేసి ఇలా చెబుతుంటే ఆయన్ని అపార్థం చేసుకుంటున్నారు గలతీలో ఉన్నవాళ్ళు. గలతీ పత్రిక 4:12 ఒకసారి చదవండి. గలతీ పత్రిక 4:12. సహోదరులారా, నేను నీ వంటి వాడిని అయితిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. 15 వరకు చదవండి. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను. ఒకసారి ఈయన ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు అంట శరీర దౌర్బల్యంతో వెళ్ళాడంట ఆయన. శరీర దౌర్బల్యం అంటే ఏంటండి? ఒంట్లో బాగోలేదు. పౌలు గారికి చాలా బాడీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా. ఇప్పుడు మన ప్రజెంట్ మనుషుల్ని పట్టి పిడుస్తున్నాయి ఏంటండి? బీపీ, షుగరు, థైరాయిడ్, కిడ్నీలో స్టోన్స్, కిడ్నీ పాడైపోవటం, లివర్లు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అండి. ఎక్కువగా మెజారిటీ పీపుల్స్కి ఏం ప్రాబ్లం ఉందండి ఇప్పుడు? బీపీ, షుగరు. అప్పుడు అలాగే పౌలు గారు కూడా ఒంట్లో బాగుండేది కదంట. ఆయన పొట్టుగా ఉండేవాడంట, అలాగే బలహీనంగా ఉండేవాడంట ఆయన. మరి ఇన్ని ప్రాంతాలు తిరిగాడు కదా, ఎంత 6 ప్యాక్ ఏమైనా ఉందేమో, లేకపోతే మనం అనుకుంటాం, చూస్తాం. అసలు ఊరికే ఒక మనిషి ఇన్ని ప్రాంతాలు, ఇన్ని దేశాలు, ఇన్ని ప్రయాణాలు చేసుకుంటే, ఇన్ని సంఘాలు కట్టుకుంటూ ఉండాలంటే మనిషికి ఎంత ఆరోగ్యం ఉండాలండి? మనం ఇక్కడి నుంచి పాలెం ఊళ్ళోకి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మరి ఆయన దేశాలు నడుచుకుంటూ ఓడల్లో తిరుక్కుంటే మరి ఇన్ని సంఘాలు కట్టుకుంటూ 14 పత్రికలు రాశాడు ఆయన. మరి ఇన్ని సంఘాలను నడిపించాలంటే ఒక్క సంఘానికే మనం టయానికి ఒక్కొక్కసారి చేయలేము. కానీ మరి ఇన్ని సంఘాలు కట్టడానికి ఎంత టెన్షన్ ఉంటుందండి. మరి అనారోగ్యం కూడా ఉండేదంట ఆయనకి. ఎప్పుడు కూడా హెల్త్ బాగుండేది కదండి, బలహీనంగా ఉండేవాడంట ఆయన. అప్పుడు చదవండి. నేను సువార్త మీరు ప్రకటించుతానని మీరు అడుగుతారు. అప్పుడు నాకు శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నేను ఒంట్లో బాగోపోయినా సరే, ఇప్పుడు ఒంట్లో బాగున్న వాళ్ళు సువార్త చెప్పాలంటే అనుకున్న టయానికి వెళ్ళగలుగుతారండి. వాళ్ళు పలానా టయాన్ని మీటింగ్ పెడతారు, నువ్వు అక్కడ ఆ టయానికి రావంటే వెళ్ళి ఒంట్లో బాగోలేదు అయినా సరే, ఈయన కొంచెం ఇటుగా వెళ్ళినా సరే, చెప్పిన టయానికి వెళ్ళిపోయినా సరే వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకునేవాడు అంట.
దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. అది టయానికి రాకపోయినా సరే పలానా టయానికి నేను మీ దగ్గరికి వస్తానని చెప్పి వెళ్ళిపోతే మనకి ఎట్లా ఉంటుందండి? అన్నీ రెడీ చేసుకుని కూర్చుంటాం కదా మనం. ఆ టయానికి పాస్టర్ గారు రాకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆ విశ్వాసంలో అడిగిన పాస్టర్ లేదంట. దేవుని దూత వలన క్రీస్తు వలన నన్ను అంగీకరించిరి. యేసుక్రీస్తు వారిలాగా ఈయన అంగీకరించారంట. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందని మీ పక్షమున సాక్ష్యంగా పలుకుతున్నాను. ఎంత నమ్మారంటే పౌలు గారిని, వాళ్ళ కళ్ళు పీకి ఇవన్నీ సరే ఇచ్చేటట్టున్నారంటరా. ఎవరైనా ఎత్తారు అసలు కళ్ళు? మళ్ళీ యేసు ప్రభువుని ఎలాగైతే ప్రేమించేవాళ్ళు అలాగే ప్రేమిస్తున్నారంట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఈయన కూడా అలాగే సొంత పిల్లల్లాగా చూసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే పౌలు గారు సొంత పిల్లల్లాగా చూసుకునేవాడు విశ్వాసాలని. ఇప్పుడు ఈయనకి ఎట్లాగో భార్య లేదు, పిల్లలు లేరు కదా, ఇక ఈ వీళ్ళని విశ్వాసాలనే పిల్లల్లాగా చూసుకునేవాడు. వాళ్ళు కూడా ఇక ఈయన బాగా చూసుకునేవాళ్ళు. అంతకుముందు పత్రికలో మనం చదివాం, అకుల ప్రిస్కల అనేవాళ్ళు అంట ఎలా చూసుకునేవాళ్ళు అంట, ఈయన కోసం అంట వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు అంట. వాళ్ళు అంతగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అలా ఉండాలండి దైవసేవకుడు అనే వాళ్ళు. ఎలా ఉండాలంటే వాళ్ళ నిమిత్తం విశ్వాసులు కూడా ప్రాణం ఇచ్చే అంత మంచితనంగా ఉండాలి అని ఈ యొక్క మరి పౌలు గారిని చూసి మనం నేర్చుకోవచ్చండి. ఆయనకు ఒంట్లో బాగోలేదంట, చెప్పిన టయానికి వాక్యం చెప్పడానికి వెళ్ళలేకపోతున్నాడంట. ఎంత బలహీనత ఉన్నా సరే అయినా సరే అక్కడ ఉండేవాళ్ళు బాగానే అర్థం చేసుకుని బాగానే ప్రేమించారంట. అది యేసు ప్రభువుని ఎంత గౌరవిస్తున్నారో అంత నాకు కూడా ఆయనన్నా కంటికి కనిపించడు, కానీ కంటికి కనిపించి పాస్టర్ గారిని రెస్పెక్ట్గా చూస్తున్నారు. ఎందుకంటే ఈయన కూడా సొంత పిల్లల్లాగా ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దేనికైనా సరే ఈయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని చక్కగా చూసుకుంటున్నారండి. ఇప్పుడు మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకోండి, మనం అతన్ని బాగా ద్వేషిస్తామో ప్రేమిస్తామో చెప్పండి? అలాగే పౌలు గారిని కూడా వాళ్ళు ఈయన ఎంతో ప్రేమ కలుపుకున్నారు. బ్రతుకుటికి ఇస్తే సాగు అయితే లాభం అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి లేవండి. వాళ్ళు అపార్థం చేసుకున్నా ప్రేమించిన ఎట్లాగైనా సరే ఆయన సేవ చేసుకుంటానే వెళ్ళిపోయేవాడండి పౌలు గారు. 15 వరకు చదివారా? ఇలాంటి వాళ్ళు తర్వాత భిన్నమైన సువార్తలోకి వెళ్ళిపోయారండి. ఇంతకు నేను చెప్పాను కదా, యూదులైన వాళ్ళు క్రైస్తవులు అయ్యారు కదా, వాళ్ళు వీళ్ళని ఫస్ట్లో ఎంతగా ప్రేమించారంటే ఒకసారి మళ్ళీ చదవండి, ఇది 14-15 చదవండి సరిపడు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి, నా శరీరాన్ని శోధన ఉండదాన్ని బట్టి నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపైన లేదు కానీ దేవుని దూతల వల్లనే క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించుతుంది. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసింది అని మీ పక్షంలో సాక్ష్యంగా పలుకుతున్నాను. సరిపోద్దాన్ని చూసే ఎంత మంచిగా ఉన్నారు కదా. ఫస్ట్లో ఎలా ఉన్నారండి వీళ్ళు, చాలా రెస్పెక్ట్గా చూశారు. కానీ తర్వాత ఈయన అపార్థం చేసుకుంటారు. చదవన్నారు, అది కూడా చదవన్నారు. నేను మీ పక్షంలో నేను మీతో నిజమాడినందుకు మీకు శత్రువుని అవుతున్నాను. చూసే ఫస్ట్ ఎలా ఉందండి, తర్వాత శత్రువు అయిపోయాడంట. మీ మేలుకొని మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవారు వారు కాదు, మీరే తమను వెంటాడవాలని మిమ్మల్ని బయటకు తోసివేయకూర్చున్నారు. నేను మీ యుద్ధ ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా మంచి విషయంలో ఆసక్తిగా ఉండేట్టున్నాను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. చూసారు ఒక్కసారి ప్రసవ వేదన అనే మాట, దానికి అర్థం ఎవరు చెబుతారండి? ఎవరైతే పిల్లల్ని కంటారో వాళ్ళకి తెలిసిందండి. ప్రసవ వేదన ఎలా ఉంటుందండి? చాలా ఏదో తలనొప్పిలాగా ఉంటుందా, లేకపోతే సింపుల్గా ఉంటుందా? బాగా కష్టం అంతా ఎక్కువగా ఉంటుంది. పౌలు గారు కూడా అంతే కష్టం. ప్రసవ వేదన అంట. ఒక మనిషిని దేవునిలోనికి తీసుకొచ్చి ఆ మనిషిని పరలోక రాజ్యం చేర్చడం అనేది ప్రసవ వేదనతో సమానం అన్నట్టుగా మనకు అర్థం కావటానికి పౌలు గారు చూసారా, ప్రసవ వేదన అనేది చాలా కష్టం. ఒక మనిషిని దేవుళ్ళు నడిపించడం అంటే చాలా చాలా కష్టం అండి. ఈ రోజుల్లో ఒక మనిషిని తీసుకొచ్చి అతనికి వారం వాక్యం చెప్పి జీవాహారం పెట్టాలి. ఏం ఆహారం పెట్టాలండి? జీవాహారం పెట్టాలి. జీవాహారం పెడితే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు.
ఈ శరీరానికి సంబంధించిన ఆహారం పెడితే ఏమైందంటే ఆ ఒక్క రోజులోనే మొత్తం అరిగిపోద్ది. అంటే పెట్టొద్దని కాదు, పెట్టండి, తప్పులేదు. కానీ దానికన్నా ముందు ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలంటున్నా. జీవాహారానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు పౌలు గారు. అందుకని వాళ్ళు నువ్వు దేవుడితో సమానం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు వాక్యం అంత బాగా చెప్పాడు కదా. తర్వాత చెప్పుడు మాటలను బట్టి కొన్ని సంఘాలు మనం చూస్తూ ఉంటామండి. చెప్పుడు మాటలను బట్టి సంఘాలు ముక్కలు అయిపోయే ఉంటాయి, సందర్భాలు ఉంటాయి. అలా ఉండకూడదు. చెప్పుడు మాట బట్టి మనము ముక్కలు అవ్వకూడదు. ఒకేలాగా ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం ఆరాధించేవారిలాగా ఉండాలి, ప్రేమించేవారిలాగా ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. మీరు తప్పిపోతారేమో, లోకంలో కలిసిపోతారేమో, నాకు ప్రసవ వేదన ఎంతైతే భయంకరంగా ఉండదో అలాంటి బాధగా నాకు కలుగుతుంది అయ్యా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అపోజిట్ పౌలు గారు బాధపడుతున్నాడండి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు అపార్థం చేసుకున్నారు. నువ్వు 12 మందిలో ఒకడవు కాదు, అది నేను చూడటానికి నీ అవతారం బాగోలేదు, పొట్టోడివి, బలహీనంగా ఉండని ఇట్లా తీసి పారేసేవాళ్ళు అండి పౌలు గారిని. అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు సేవకుడు అనేవాడు బండగా ఉండ, పొట్టిగా ఉండ, నల్లగా ఉండ, కర్రీగా ఉండ, వీళ్ళని పుట్టించింది ఎవరండి? దేవుడు కదా. మరి ఆ రూపాన్ని బట్టి మనిషిని మాట్లాడాలా, అతను చెప్పే వాక్యాన్ని బట్టి నడుచుకోవాలా? సంఘ కాపరిని బట్టి. సంఘ కాపరి ఎలా ఉండాలంటే ఆయన చెప్పే మాటలను బట్టి మనం మాటలను బట్టి. రూపం ఏముంది, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది బండగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ ఆయన యొక్క రూపాన్ని బట్టి. కానీ పౌలు గారిని తీసి పారేస్తూ ఉండేవాళ్ళు అండి. నేను పొట్టుగా ఉండవు, బక్కగా ఉండవు అన్నట్టుగా మాట్లాడిపోయింది. ఆయనకి కొంచెం బాధ కలుగుతూ ఉండదు. బాధ ఎవరికైనా బాధ ఉంటుంది కదండి, మనిషి కదా. మళ్ళీ నువ్వు 12 మందిలో ఒకడు కాదు, నేను మళ్ళీ వాళ్ళేమైనా నిన్ను ఏమైనా పంపించారని క్వశ్చన్లు వేస్తున్నారంట. యేసుక్రీస్తుల వారే పంపించాడు కదా ఆయన్ని. నా నిమిత్తం నేను ఏర్పరచుకున్నానికి ఎప్పటి నుంచి ఎన్ని శ్రమలు అనుభవిస్తావు అని. మరి దమస్క మార్గంలో ఆయన మధ్యాహ్నం టైంలో వెళ్తూ ఉంటే గుర్రం మెచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు వారు కనపడి కింద పడిపోయి ఎవడో ప్రభు అంటారు చూసారా. ఆ సందర్భంలో మరి ఆయన ఎన్నుకొని తర్వాత 3 రోజుల దాకా ఆయనకి ఆహారం కూడా లేకుండా కళ్ళకేదో పొరల్లాగా కమిలిపోతే తర్వాత తేరుకొని తర్వాత ఆహారం తీసుకొని బాప్తిసం తీసుకొని అప్పటి నుంచి దేవుని కొరకు ఆయన నిలబడి ఎంత సేవ చేసినాడో మనకు తెలుసు. ఈ పత్రికలన్నీ మనం చదువుతాం, మనకు తెలుసు. కానీ వాళ్ళకి అర్థం కాక ఆయన అపార్థం చేసుకున్నాం. ఎవరండి? గలతీ సంఘంలో ఉన్నవాళ్ళు, ఆ గలతీ ప్రాంతంలో ఉండేవాళ్ళు, కొన్ని సంఘాల వాళ్ళు అపోస్తలుడైన పౌలు గారిని అపార్థం చేసుకున్నారు. అందుకని గలతీ పత్రిక అయినా వాళ్ళకి రాయటం జరిగింది. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడని చెప్పుకున్నామండి. సిరియాలోని అంతియోకు నుండి ఈ యొక్క పత్రిక వాళ్ళకి రాస్తున్నారు అన్నమాట. ఒక వేరే ప్రాంతం నుంచి అక్కడికి వీళ్ళకి ఆయన పత్రిక రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అండి. ఆయన సత్యమే చెబుతున్నాడు, కరెక్ట్గానే చెబుతున్నాడు, అయినా కానీ ఆయన నమ్మట్లేదు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగానా చూసారా? భిన్నమైన సువార్త వైపు త్వరగా తిరిగిపోయారంట. త్వరగా స్పీడ్గా. అంతకుముందే నువ్వు చాలా మంచివాడివి, యేసు ప్రభువు అంటాడు అని పొగిడారా? అక్కడ అంతకుముందు వచ్చిన వాళ్ళ మన చదివా? చెప్పుడు మాటలను బట్టి యూదుల్లోంచి క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి ఈయన 3 సార్లు చెప్పే మాట. ఎందుకంటే వీళ్ళు చెప్పుడు మాటలు చెప్పారు. ఏమని చెప్పారు? ఈయన అపోస్తుడు కాదు, ఈయనకి సరిగ్గా వాక్యం తెలియదు అంట. అపోస్తుడు కాదు, శిష్యుడు కాదు, లేదా ఆ శిష్యుడు ఏమైనా పంపించారా అని అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు 12 మంది శిష్యుల్లో పౌలు గారు ఉన్నారా? లేరు. అదొక పాయింట్ తీశారు వాళ్ళు. ఇంకొకటి, సరే నిన్ను ఇక్కడ పంపించింది ఎవరు? అపోస్తులు పంపించారా? ఆ 12 మంది ఉన్నారు, వాళ్ళు నిన్ను ఏమైనా పంపించారా?
ఈయనే వాళ్ళకి సువార్త చెప్పడానికనే ముందుకు వచ్చాడు అనమాట. మళ్ళీ సున్నతి మళ్ళీ సున్నతి మరి పాత నిబంధన సున్నతి అనేది పాత నిబంధనకు సంబంధించింది కదా. యూదులైన వాళ్ళు క్రైస్తవులు అయ్యారు, బాగానే ఉంది. క్రైస్తవులు అయిన తర్వాత కూడా వీళ్ళు ఏం చెబుతున్నారంటే సున్నతి తీసుకోవాలని చెబుతున్నారు, సున్నతి చేయించుకోవాలంటున్నారు, బాప్తిస్మం వద్దంటున్నారు. పౌలు గారే అయ్యే బాబు కాదయ్యా, మీరు యూదుల్లోంచి క్రైస్తవులుగా మారారు, బాగానే ఉంది. ఈ క్రైస్తవులు అయిన తర్వాత మనకే అప్లై అయ్యేది ఏంటంటే బాప్తిస్మం అనేది యేసు రక్తంలో మనం పాపాలు కడగబడాలి, కానీ సున్నతి చేయించుకోకూడదని పౌలు గారు చెబుతున్నాడు. కానీ వాళ్ళ వాదన ఏంటంటే సున్నతి చేయించుకోవాలి. అది మరి మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చారు కదా, దాన్ని మేము పాటిస్తామంటారు. పౌలు గారు అవసరం లేదంటారు. తర్వాత వాళ్ళకి అర్థమైందిలే. కానీ అక్కడ ఈ గలతీ పత్రిక మొత్తం కూడా ఈ టాపిక్ మీద నడుస్తూ ఉంటుంది. మీకు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. సున్నతి అనేది వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు, ఈయనేం వద్దంటాడు పౌలు గారు. ఆ టాపిక్ మీద ఈ యొక్క పత్రిక అనేది రాయటం జరిగిందనమాట. మీరు ఎంత ఫస్ట్లో బాగానే విన్నారు ఈయన మాట, ఎవరి మాట? పౌలు గారి మాట. తర్వాత వాళ్ళు వచ్చి చెప్పుడు మాటలు చెప్పే వరకు మారిపోయారు. 7వ వచనం నుంచి 12వ వచనం కూడా చదవండి. 7, 8, 11, 12, 7, 8 చదవండి ఫస్ట్. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీతో ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయిననే మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును కాక. వీళ్ళు చెప్పిన సువార్త కాకుండా భిన్నమైన సువార్త చెప్తున్నట్టు వాళ్ళు. తర్వాత 11, 12 కూడా చదవండి. 8 అయిపోయింది. సరే 11లోకి వచ్చేసింది. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడు దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించింది. ఇక్కడ ఇంకో మాట కూడా చెబుతుంటారు అపోస్తలుడు పౌలు గారు, నీకు ఇవన్నీ చెప్పని ఎవరు చెప్పారు అని క్వశ్చన్ చేశారు పౌలు గారికి. ఆయన ఏం చెప్పాడండి సమాధానం? ఈ బాప్తిస్మం తీసుకోవాలని ఎవరు చెప్పారు నీకు అని క్వశ్చన్ వేశారు. దానికి సమాధానం పౌలు గారు ఏం చెప్పాడు? యేసుక్రీస్తుల వారే నాకు ఇవన్నీ కూడా సువార్త ఇలా చేయాలని ఆయన నాకు బయలుపరుస్తున్నాడు, ఆయన నన్ను చెప్పమని చెప్పాడు. ఇంతకీ అపోస్తలుడు పౌలు గారికి వాక్యం నేర్పించింది ఎవరండి? యేసుక్రీస్తుల వారంట. మరి ఇన్ని పత్రికలు ఎన్ని రాశాయంటే దేవుడి సహాయంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ పుస్తకాలన్నీ రాయటం, యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఆయన చెప్పని మాటలు నేను చెబుతున్నాను, నా సొంతంగా నేనేం చెప్పట్లేదని పౌలు గారు కూడా ఒప్పుకున్నాడు అనమాట. వీళ్ళు ఏంటంటే అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు అపోస్తలుడు కాదు, అది ఏం కాదు, నీకు ఎవరు చెప్పారయ్యా బాప్తిస్మం తీసుకోమని చెప్తున్నావు నువ్వు అంటే, నాకు యేసు ప్రభువే చెప్పాడయ్యా అని చెబుతున్నాడు ఆయన. మరి ఆయన మాట నమ్మాలా వద్దా? యేసుక్రీస్తు వారు బోధించేటప్పుడు అప్పుడు కూడా ఈ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, నీ అధికారం నీకు ఎవరిచ్చారు ఈ సువార్త చెప్పమని అని అప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా ఇలాగే క్వశ్చన్ వేశారండి. ఆయన ఏమన్నాడంటే, నాకు తండ్రి ఇచ్చాడని చెప్పాడు ఆయన. ఈయనేం చెబుతున్నాడు? నాకు యేసుక్రీస్తు వారు ఇచ్చాడని సమాధానం చెబుతున్నాడు. చూసారా? మరి మనకెవరు ఇచ్చారంటే ఈ మాటలు చెప్పుకోవడానికంటే కొంతమంది దైవసేవకులు సహాయం వాళ్ళు ఈ మాత్రమైన మనం దేని యొక్క మాటలో ఎక్కువ శాతం అయితే సందర్భంగా ప్రభాకర్ గారి దగ్గర నేనైతే ఎక్కువ శాతం దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నాను. ఆయన చెప్పిన మెసేజ్లను బట్టి గురువారం కానీ ఆదివారం కానీ చెప్పే మెసేజ్లు, ఆదివారం కన్నా కూడా గురువారం చెప్పే మెసేజ్లు చాలా డెప్త్గా చెప్పేవాడు ఆయన. గంట పైన 1.5 దాకా కూడా ఉండేవి ఒక మెసేజ్ అయితే. అలాగా ఆయన దగ్గర నేర్చుకున్న వాక్యాన్ని బట్టి నేను ఎంతో కొంత మీకు కొంతవరకు వాళ్ళు చెప్పిన దాంట్లో కొంతవరకు మీకు ఈ యొక్క మాటలు చెప్పగలుగుతున్నాను. యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడి దగ్గర నేర్చుకున్నాడు, పౌలు గారేమో యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్నాడు, నేనేమో కొంతమంది ప్రభాకర్ గారి దగ్గర, ఇంకా తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారులే. కానీ ఎక్కువ శాతం అయితే మరి ఎక్కువ సంవత్సరాలు అయితే ఆయన దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఆయన పేరు చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రభాకర్ గారు చెప్పినట్టు వాక్యాన్ని బట్టి నేను చాలా వరకు ఫస్ట్లో ఏంటంటే ఈ యొక్క పాఠాలు ఏంటి ఎలా చెబుతున్నాడు, ఇదంతా కరెక్టేనా అనిపిస్తుంది. కానీ కరెక్టే చెబుతున్నారండి. బైబిల్ టు బైబిల్ మనకి ఏదైనా డౌట్ వస్తే బైబిల్లోకి వెళ్ళాలి, కానీ ఎవరైనా అడిగినా కానీ వాళ్ళకి
సమాధానం తెలియదండి వాళ్ళకి. అందుకే బైబిల్నే కూర్చొని మనకి 66 పుస్తకాల్లో ఎక్కడ ఉందో సమాధానం ఎత్తుక్కోవాలి. లేకపోతే తెలిసిన వాళ్ళని అడగాలి, కానీ తెలియని వాళ్ళని అడిగామనుకో ఏం చెప్తారండి. నేను అంతకుముందు ప్రభాకర్ గారు చెప్పినప్పుడు పాఠాలు కొన్ని చెప్తూ ఉండేవాడు కదా. కొంతమంది సేవకుల పాస్టర్లు మన ఆటోలు ఎక్కేవాళ్ళు, నేను ఆటో తోలేవాడిగా. ఆటోలు ఎక్కితే నేను 2-3 పాస్టర్ని అడిగా, బాప్తిసం అనేది ఏ నామంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్న. ఒక్కళ్ళు కూడా కరెక్ట్ సమాధానం చెప్పలేకపోయారు. ఏం చెప్పారు? ఎలా తీసుకోవాలంటే ఒక ఆయన అన్నాడు, చిలకరింపు బాప్తిసం ఉంటుంది, తొట్టిలో బాప్తిసం ఉంటుంది, లేకపోతే చెరువులో బాప్తిసం ఉంటుంది. నామం దానికైతేనేమో ఏదో రకరకాలుగా చెప్తూ ఉండేవాడు. అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా చెప్పేవాళ్ళు కదా వాళ్ళు. సరే కాదు, నేను పాపం వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ అంతే కాబట్టి వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు. వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చెప్పారు. ఇట్లాగా మళ్ళీ కొన్ని ఇంకా వేరే క్వశ్చన్లు కూడా అడుగుతూ ఉండేవాడు. ఆ క్వశ్చన్ కూడా సమాధానం తెలిసేది కాదు. మెల్కీసెదెకు అంటే ఎవరు అని అడిగేవాడు, సమాధానం లేదు. ఇట్లాగా 1000 ఏళ్ళ పరిపాలన, ఇంకో నాకు 7 ఏళ్ల శ్రమలో 1000 ఏళ్ల పరిపాలన అనే టాపిక్ ఉంటుంది కదా. ఈ యొక్క ప్రశ్నలు కొంతమందిని అడిగేవాడు నేను. వాళ్ళు బైబిల్లో చెప్పే ప్రకారంగా అయితే చెప్పలేదు, మనోళ్ళు మాత్రం కరెక్ట్గా చెప్పారు. ఆ సొంత థియరీ అనేది ఏదో చెప్పేవాడు. 7 సంవత్సరాలు విందు జరిగిద్ది మనకి, అయితే 1000 సంవత్సరాలు దేవుడు పరిపాలన జరిగిద్ది ఏదో చెబుతూ ఉండేవాళ్ళు. కానీ ఓహో వీళ్ళకి తెలియట్లేదు ఏంటి పాపం అనుకునేవాడు. అంటే వాళ్ళని ఏమంటలేదు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు అంతే. వాళ్ళకి అవగాహన అనేది బైబిల్ మీదే చాలా తక్కువగా ఉందని నాకు అర్థమైంది అనమాట. అపోస్తలుడైన పౌలు గారు ఎవరి వాళ్ళంట, యేసుక్రీస్తు వాళ్ళ. ఆయన అక్కడ ప్రభువు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క పత్రికలను రాయటం జరిగింది అన్నమాట. మరి మోషే గారు ఎన్ని సంవత్సరాల వయసులో దేవుని పనిలోకి వచ్చాడు అని చెప్పగలుగుతారా? 30. మీరు చెప్పండి. మోషే గారికి ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళందరినీ విడిపించి తీసుకెళ్తాను కదా, అప్పుడు ఆయన వయసు ఎంత? 80 80 సంవత్సరాల వయసులో 80 సంవత్సరాల వయసు అంటే అసలు ఒప్పుకుంటుందండి. కానీ ముసలుడైనా సరే మోషేని వదలలేదు కానీ పాట రాశారు కదా మన వాళ్ళు. ముసలుడైనా సరే మోషేనే వదిలిపెట్టాలి. అందుకనే మనం ఏ వయసులో ఉన్నా సరే మనకి వయసు ఏమో కానీ నిన్ను ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని ముద్దు పెట్టుకునేవాడు నేనే అన్నాడు ఆయన. మనం చిన్నపిల్లల్ని అయితే ముద్దు పెట్టుకుంటాం, కానీ ముసలోళ్ళని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటామండి మనం. ముసలోళ్ళని ఎవరైనా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటే అక్కడ చూసారా? చంటి పిల్లల్ని ముద్దు పెట్టుకుంటారా? అది ముసలోళ్ళు అంటే తక్కువ బరువు ఉండరాళ్ళు, కనీసం 60-70 కేజీలు 80 కేజీలు దాకా ఉంటారు. కానీ చంటి పిల్లలు అనుకో 3-4 కేజీలు ఉంటారు కాబట్టి చక్కగా చేతులతో ఆడించుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. కానీ దేవుడికి మనం చంటి పిల్లలమే. మనకి 70-80 సంవత్సరాలు వచ్చినా సరే దేవునికి మనం ఆయన చేతిలో ఎంత అండి, చాలా తక్కువ బరువు కనిపిస్తాం అన్నమాట. ఆయన ఆకాశం పట్టజాలంత ఉంటాడు ఆయన. చిన్న వస్తువు అది, ఎంత ఏజ్ అయినా మనకి చిన్నగానే అనిపించింది. కానీ మనల్ని పుట్టించింది దేవుడు కాబట్టి, ఆయనకి మనం పిల్లలం కాబట్టి ఆయన మన ముసలోళ్ళమైనా సరే ఎత్తుకొని మనం ముద్దు పెట్టుకుంటాడు. ఆయన ముదిమ వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అంటాడు ఆయన. అలాగే మోషే గారిని 80 సంవత్సరాల వయసులో కూడా నా వల్ల కాదు, నేను చేయలేను, నేను నత్తివాడిని అన్నా సరే వదిలిపెట్టలేదు. ఆయన లైన్లో పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు కూడా ప్రాణాలు ఇచ్చేంత ఇదిగా సేవ చేశారు మోషే గారు. పౌలు గారు కానీ మోషే గారు కానీ చాలా దేవుణ్ణి ప్రేమించి పనిచేసేవాడు అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. గలతీ 2:1. అటు వెంబట 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళేదని, దేవదర్శన ప్రకారమే వెళ్ళేదని, మరియు నా ప్రయాసం వ్యర్థము
వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమోనని నేను అన్ని జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి సిద్ధపరచుతుంది. సరిపోద్దండి. ఇక్కడ 2:1 మళ్ళీ కొంచెం కొద్దిగా చదవండి. తీతు గారు ఉంటారు అక్కడ. అటు పిమ్మట 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను తీతుని అంటపెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళేది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. తీతు గారు ఎవరు? లేదా ఆప్షన్స్ కూడా ఇస్తా. యూదుడా అన్యుడా? యూదుడు. అన్యుడు ఆయన యూదుడు కాదు ఆయన. అన్యుడైనా సరే తీతు గారు కూడా, తీతు పత్రిక కూడా ఉంది కొత్త నిబంధనలు, ఐడియా ఉందా మీకు? చూసారా? మరి అన్యుడైనా సరే దేవుడు అసలు పౌలు గారు అన్యుడిని కూడా అసలు ఇంకో విషయం ఏంటంటే పౌలు గారు అనుజనులకు వెలుగుగానే ఆయన ఎన్నుకోవడం జరిగింది. యేసుక్రీస్తు వారు అనుజనుల దగ్గరికి ఎక్కువ పంపించాడు ఆయన. గ్రహారాధన చేసేవారి దగ్గరికి ఎక్కువగా పౌలు గారు వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటాడు. కొరింథీ పట్టణం కానీ రోమాపట్నం కానీ అక్కడ వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి పౌలు గారు వెళ్ళి సువార్త చెప్తున్నాడు. అలాగే తీతు గారు కూడా ఒక అన్యుడైనా సరే చాలా బాగా పౌలు గారితో పాటు ఉండి ఒక టీం వర్క్ లాగా చేసేవాళ్ళు అండి. పౌలు గారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక్కడే ఎక్కడికి వెళ్ళేవాడు కాదండి, టీం ఉండేది ఆయనకి. ఈ చాలా పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. పౌలు గారి పక్కన ఎవరెవరు ఉన్నారండి? కొన్ని పేర్లు, ఒక 5 పేర్లు చెప్పండి ఎక్కువ. సరే, బర్నబా అనేది పౌలు కన్నా సీనియర్ అనమాట ఆయన. సరే, ఇంకా తిమోతి. ఆయన వాళ్ళు అపొస్తలులు కదా. నేను అడిగేది పౌలు గారి శిష్యులు. తీతు, తిమోతి, లోక, మార్కు, వీళ్ళందరూ పౌలు గారి శిష్యులు. నేను అడిగేది అదే, పౌలు గారి శిష్యులు ఎవరా అన్న. మార్కు గారు, లోక గారు యేసు ప్రభు శిష్యులు కాదు. చాలా మంది అక్కడ ఆల్రెడీ మన పాఠాల్లో కూడా విన్నాం. మత్తయ్య గారు, యోహాన్ గారు శిష్యులు, కానీ మార్కు గారు, లోక గారు మాత్రం శిష్యులు కాదు. వాళ్ళు ఎవరంటే పౌలు గారి శిష్యులు అని చెప్పుకోవచ్చు. పౌలు గారితో పాటు తిరిగేవాళ్ళు అనమాట. ఇలాగ టీం వర్క్. ఇంకా చాలా పేర్లు ఉంటాయి మన బైబిల్లోకి వెళ్తే. ఒక దగ్గర 20 మంది దాకా ఉంటారండి. ఆకుల ప్రిస్కల అనేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా చేసేవాళ్ళు అనమాట. సువార్త బాగా చేసేవాళ్ళు అనమాట. ఇంకా 19-20 వచనాలు కూడా చదవండి. గలతీ 2వ అధ్యాయం 19-20 వచనాలు. నేనైతే దేవుడి విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. 21 నీతి ధర్మశాస్త్రం వలన అయితేనే కానీ ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అయిపోయింది. సరిపోద్దండి. ఇక్కడ వీళ్ళు గల్తీలు ఏం చెబుతున్నారంటే, బాబో సున్నతి చేయించుకో. గల్తీలో ఉండే వీళ్ళు ఉన్నారు కదా క్రైస్తవులు, యూదులైన క్రైస్తవులు ప్లస్ ఇక్కడ ఉన్న క్రైస్తవులు, గల్తీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. మేము సున్నతి చేయించుకుంటాం అంటే అందుకనే క్లాస్ పీకుతున్నాడు పౌలు గారు. బాబు యేసు ప్రభు చచ్చిపోయాడు మన నిమిత్తం, ఆయన శిలువలో రక్తాన్ని కార్చాడయ్యా. ఆయన యొక్క మరణం అనేది వృధా అయిపోతే మీరు మళ్ళీ ప్రార్థనానికి వెళ్ళమాకండి. ధర్మశాస్త్రం అనుకుంటా, సున్నతి అనుకుంటా అట్లా వెళ్ళమాకండి. యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు కదా, నన్ను ఇబ్బంది పెట్టమాకండి. నా శరీరంలో ముద్రలు అనేవి ఉండి, ఆయన యొక్క శరీరంలో ముద్రలు ఉన్నాయంటే ఏ ముద్రలు ఉన్నాయి చెప్పగలుగుతారన్నా? కొత్త నిబంధన చదువుతుంటే నా శరీరంలో ఉన్న ముద్రలు అంటాడు పౌలు గారు. ఏ ముద్రలు ఉన్నాయి ఆయనకి? ఏ ముద్రలు అంటే ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక కొట్టేవాళ్ళు అంటాయండి. ఒంటి మీద ఎక్కడ రాళ్ళతో కొట్టేవాళ్ళు. రాళ్ళతో కొడితే మచ్చలు అనేవి పడిపోతాయండి. మన కింద ఉరుకుంటూ వెళ్ళి కింద పడితేనే అక్కడ మచ్చలు అనేవి పడిపోతాయి కాళ్ళకి. అక్కడ రాళ్ళతో కొడితే
మచ్చలు పడవా? ఎక్కడ దాకింది? ఇది చూడండి, నా చిన్నప్పుడు గొడ్డలు దిగిందండి. ఈ మచ్చ చూడు ఎలా ఉందా, ఇంకా పోయింది అసలు. అది మచ్చగానే చూసారా, గొడ్డలు మచ్చ. అలాగే పౌలు గారి శరీరంలో కూడా చాలా మచ్చలు ఉన్నాయంట. అంటే చాలా దెబ్బలు పడ్డాయి అనమాట ఆయనకి. దెబ్బలు కొట్టారు మూర్ఖులు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఏదో సందర్భంలో ముద్ర అనేది ఉంటుంది. కానీ మన ముద్రలు ఏంటంటే మనం అనుకోకుండా చేసిన పొరపాటును బట్టి మనకు ముద్ర పడుతూ ఉంటుంది. ఒకసారి నాకు కాలు దగ్గర చూడి ఆ ముద్ర అనేది, అది నా తప్పిదం. అనుకోకుండా కాలు జారి గొడ్డల కాలు మీద పట్టడం వల్ల కొత్త 12 కుట్లే పడింది ఈ ముద్ర. అలాగే పౌలు గారి శరీరంలో ఎన్ని ముద్రలు పడ్డాయి అంటే, ఆయన సువార్త ఎక్కడికి వెళ్ళి చెప్పేవాడు? అన్ని జనుల దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు ఆయన. మన జనులు ఒప్పుకుంటారండి వాళ్ళు. ఈ గలతీయులు ఒప్పుకొని మళ్ళీ రివర్స్ అయ్యారు చూసివా, కొట్టాల మీదకి వచ్చారంట పౌలు గారి మీదకి. మార్నింగ్ టైంలోనేమో ఓహో ఆహా నువ్వే దేవతవు అన్నారు ఆ స్వస్థపరిచే వరకే. అది తర్వాత చెప్పుడు మాటలు విని వీళ్ళందరూ పోగేసుకొని పౌలు గారి మీదకి వస్తే, అందుకే బాబు నాయన నా శరీరంలో ఇప్పటికే చాలా ముద్రలు ఉన్నాయి, నన్ను హింస పెట్టమాకండి, నన్ను బాధ పెట్టమాకండి. మన కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు ఆయన, అందునిమిత్తమే మనం బాప్తిసం తీసుకోవాలని, సున్నతి అనేది అవసరం లేదని వాళ్ళకి క్లారిటీ ఇవ్వటానికి ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాటలు అన్నమాట. 3-4 అధ్యాయాలు అబ్రహాం గారి గురించి కొంత వివరణ అనేది ఉంటుందండి. గలతీ పత్రిక ఉంది కదా, 3-4 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని అధ్యాయాలు అనుకున్నాం? 6 అధ్యాయాలు కదా. 6 అధ్యాయాలు 3-4 అధ్యాయాలు అబ్రహాం గారి గురించి, ఆ సున్నతి గురించి, ఆ పాత నిబంధన గురించి, అక్కడ వ్యవహారాల గురించి రాయబడి ఉంటుంది. అలాగే 5వ అధ్యాయం 1, 2, 3, 4 వచ్చిన ఒకసారి చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3, 4 వచ్చిన ఒకసారి చదవండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి ఇంకో స్వాతంత్ర్యం గురించి ఉండదండి. ఏ స్వాతంత్రం అనేది మీకు చెబుతాను, చెప్పండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమైన కాడి క్రింద చిక్కుపడకండి. చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వల్ల మీకు ప్రయోజనం ఏమీ కలుగుదని పౌలుని నేను మీతో చెప్తున్నాను. చూసారా, మీరు స్వాతంత్రం గలవాళ్ళు. ఏ స్వాతంత్రం అండి? ఆగస్టు 15, 1947 స్వాతంత్రం గురించా? చాలామంది ఈ వచనాలు చెబుతా, ఆ రోజున ఇది చెబుతూ ఉంటారండి. కానీ ఇక్కడ చెప్పింది పౌలు గారు ఏ స్వాతంత్రం అంటే, పాత నిబంధన అనే దాస్యం కింద మీరు ఉండమాకండి. మీరు పాత నిబంధన పాపం చేశారనుకో, వాళ్ళ పాపక్షమాపణ నిమిత్తం ఏం చేయవలసి వచ్చేదండి? మేకలు, కోళ్ళు, ఎడ్లు అవి బలైపోయాయి. అది దాస్యం లాంటిది. ఏ తప్పు చేసినా సరే కోళ్ళు భరించడం ఇవ్వటం కానీ, మరి గొర్రెలు బలి ఇవ్వటం కానీ, ఆవులు బలి ఇవ్వటం కానీ ఇప్పుడు ఇవ్వగలుగుతామండి మనం? అది సపోజు బోల్డంత రేటు ఉంటాయి. ప్రతి పాపానికి అవి బలి ఇవ్వాలంటే మన వల్ల కాదు. అందుకనే రేటు అనే కాదులే. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు అసలు అది ఎందుకు పెట్టిన రూలు, ఆ రక్తం చూసినప్పుడన్నా వీళ్ళకి మనసు మారి పాపం చేయకుండా ఉంటారేమో అనుకున్నాడు. కానీ అది అలవాటు అయిపోయింది. వీళ్ళు పాపం చేయటం అవకాశంగా తీసుకోవడం జరిగింది. కానీ ఇదంతా కాదులే, నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఒక్కసారి బలిస్తే కనుక వీళ్ళందరూ అప్పుడు వీళ్ళ యొక్క పాపాలన్నీ కడిగబడతాయని చెప్పి యేసుక్రీస్తు బలి ద్వారాగా మనకి పాపక్షమాపణ అనేది జరగటం జరిగింది. పాత నిబంధన మనకి అప్లై కాదు. అది అందుకని పౌలు గారు చూసారా, ఇప్పుడు 3-4 వచనాలు ఏముందండి? ఒకసారి మళ్ళీ చదవండి. 3-4 వచనాలు చదివితే మీకు క్లారిటీ వస్తుంది. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధులై ఉన్నాడని స్థుతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడిన వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, నుండి తొలగిపోయి ఉన్నారు. యేసు కృప అనేది మనకి యేసుక్రీస్తు ఉచితంగా ఇచ్చిందండి. దాని ద్వారా మనకి రక్షణ అనేది వచ్చింది. మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమాకండి, మళ్ళీ యేసు ప్రభు యొక్క త్యాగాన్ని వృధా చేయొద్దని పౌలు గారు వాళ్ళకి చెబుతున్నట్లుగా మనకి అర్థమవుతుందండి. చివరిగా గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. గలతీ 4:19. నా పిల్లలారా క్రీస్తు
క్రీస్తు స్వరూపము మీ అందు వరకు మీ యందు ఏర్పరబడే వరకు ఈ విషయమైన మరలా నాకు ప్రసవ వేదన అని చెప్తున్నారు. చూసారా బాబు, మరి ఎందుకయ్యా ఇబ్బంది పెడతారు? నన్ను ఇబ్బంది పెట్టమాకండి, మీరు ఇబ్బంది పడమాకండి, ప్రభు త్యాగాన్ని వృధా చేయమాకండి అని ఈ పత్రిక అందుకనే రాస్తున్నాను. చివరికి ఒక మాట చదువుకుని ముగించేసుకున్నాను. గలతీ 6:1 చివరి అధ్యాయం అండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమే చూచుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావాలను. సరిపోద్దండి. ఇక్కడ కొంతమంది వాగ్వాదం పెట్టుకున్నారు కదా పౌలు గారితో. ఆఖరిగా క్లోజ్ చేస్తే ఏమంటే ఎవరన్నా ఒకవేళ మొరకంగా ఇలాగ మాట్లాడి ఉంటే సున్నత తీసుకోవాలి ఇది అనే వాగ్వాదం పెడితే వాళ్ళతో మీరు గొడవ పెట్టుకోమాకండి. ఒకవేళ మనం చెప్పిన మాట వింటేనేమో ప్రభువునికి వస్తాడు, వినని పక్షాన అతని దారిని అతను పానండి. బలవంతంగా చేసినంత మాత్రాన వినడు కదా, వాళ్ళ మాట వినడు కదా. అందుకని ఇప్పుడైనా సరే ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే యేసుక్రీస్తుల వారే మన రక్షకుడని ఒప్పుకోవాలి, ఆయనే మన పాపాలను తీసేయగలుగుతాడని మీరు నమ్మాలని ఈ యొక్క గలతీయులకు అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాశాడు. ఏమైనా అర్థమైందండి? గలతీ పత్రిక ఎందుకు రాశాడంటే ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తామనంటే అది ధర్మశాస్త్రం అనేది మనం పాటించాల్సిన అవసరం లేదు. మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు దేవుడు, ఈ క్రొత్త నిబంధనని మనం పాటించాలి అని తెలియజేయటానికి అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు శకం 51 నుంచి 58 సంవత్సరాల లోపల రాసినటువంటి పత్రిక ఈ గలతీ పత్రిక. మీకు కొంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకంటే మేము చాలా వివరంగానే చెప్పినట్టుగా అనిపించింది నాకు. అంటే చిక్కులుగా కాకుండా కొంచెం ఉండ మ్యాటర్ని కొంచెం మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాను. కాబట్టి మనం అందరం కూడా నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, బైబిల్ ఎంత బాగా అర్థమైతే మనం అంత అర్థవంతంగా దేవునిలో జీవించగలుగుతాం. అదే బైబిల్ మనం అర్థం చేసుకున్న వాక్యం వినకుండా ఉన్నాం అనుకోండి, లోకంలో కలిసిపోతాం అన్నమాట. అందుకని దేవుని యొక్క వాక్యం ఎంత లోతుగా తెలుసుకుంటే అంత లోతుగా మనం లోకంలో కలిసిపోకుండా దేవుని వైపే చూడగలుగుతాం అనమాట. అందుకని దేవుని యొక్క వాక్యం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నేర్చుకోవాలని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మాత్రం నీకే స్తుతిస్తున్నాను. నేను ఎప్పటివరకు నీ మాటలు చెప్పాను తండ్రి. గలతీ పత్రిక వివరణ అనేది మేము నేర్చుకున్నాం తండ్రి. మేము మరి మత్తయి సువార్త నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఈ పుస్తకాలు మరి నేపథ్యం ఆలోచిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అందించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు కోటానుకోట్ల వదనాస్తోత్రాలు. నీకు కృపగాథలు ఎల్లప్పుడూ నా మీద ఉంచిన బ్రతలాడుకుంటూ అలాగే యేసుక్రీస్తు కరుణకు తొలగించమని అందరినీ చల్లగా కాపాడమని చిన్న మందిగా కూడి ప్రార్థన చేస్తూ ఉండగా ఆరాధన చేస్తూ ఉండగా నీ చేస్తాం మా మీద ఉంచమని బ్రతలాడుకుంటూ ఈ ప్రార్థన నిప్రీకుమాడు మరి కృపగాథలు ఉంచమని ఈ ప్రార్థన నిప్రీకుడు మాస్టర్డైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి యొక్క దయా కుమారునికి ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం మనకే లోకంలో సకల పరిస్థితులు కానీ సదాకాలం తోడుగా నడిపించింది కాక. ఆమేన్ ఆమేన్.